ఓం శాంతి. మురళీ డేట్ 11/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా పిల్లలందరూ ప్రపంచానికి సత్యమైన మిత్రువులు. కాబట్టి మనకు ఎవరితోనూ శత్రుత్వం ఉండకూడదు. మనమందరం ఆత్మిక మిలిటరీ. ఎప్పుడూ బ్యాడ్జీ పెట్టుకునే ఉండాలి. ఇది బాబా మనకిచ్చిన ఆజ్ఞ. ఎవరైనా అడిగారనుకోండి, ఇదేంటండి మీరెవరు అని అడిగితే వెంటనే చెప్పాలి, మేము ప్రపంచంలో కామ అగ్నిని చల్లార్చే అగ్నిమాపక దళము అని చెప్పండి. ప్రపంచమంతా కామ అగ్ని అంటుకొనుంది. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి అని సందేశాన్నిస్తున్నాము అని చెప్పండి. ఎంత దైవీ గుణాలను ధారణ చేస్తారో అంత నావ అనేది తీరానికి చేరుతుంది. ఎప్పుడూ కూడా సేవలో మన జీవితం విఘ్నంగా అవ్వకూడదు. పరస్పరం గొడవలు జరుపుకొని సేవలో మోసం చెయ్యకండి. మన బలహీనతలు చూపించకూడదు. బాబా కార్యంలో సహయోగిగా కావాలి. మన బలహీనత వల్ల సమస్యలు రాకూడదు. ఎప్పుడైనా ఎవరితో అయినా గొడవ జరిగితే జరిగిపోయింది, గడిచిపోయింది, దానిని చింతన చెయ్యకండి. ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే వాటిని వెంటనే మర్చిపోండి. కల్పపూర్వం ఇలాగే జరిగింది, ఇలాగే అన్నారు అనుకొని ఆ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ మరలా గుర్తు తెచ్చుకోవద్దు, వర్ణించకూడదు. మనమందరం శాంతి సందేశవాహకులం, శాంతి దూతలం. ఎక్కడ ఉన్నా ఇదే గుర్తుండాలి, శాంతి దూతలము అని. ఈ ఆలోచనతో నడవండి, వ్యవహరించండి. శాంతి దూతలు శాంతి సందేశాన్నిచ్చేవారు. దీనివల్ల స్వయము శాంత స్వరూపులైన శక్తి స్వరూపులుగా ఉంటారు. ఇతరులకు కూడా శాంతిని అనుభూతి చేయిస్తారు. వారు అశాంతినిచ్చినా మనం శాంతినివ్వాలి. వాళ్ళు నిప్పంటిచ్చినా మనం నీరు పొయ్యాలి. మనందరి కర్తవ్యం శాంతినివ్వటం. శబ్దంలో రావటం ఎంత సహజమో శబ్దానికి అతీతంగా కావటం కూడా అంత సహజమవ్వాలి. ఎవరం మనందరం? శాంతి దూతలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీరు మొత్తం ప్రపంచమంతటికి సత్యమైన మిత్రువులు. కావున మీకు ఎవరితోనూ శత్రుత్వం ఉండకూడదు. ప్రశ్న: మీరు ఆత్మిక మిలిటరీ వంటివారు. బాబా నుండి లభించిన ఏ డైరెక్షన్ ని మీరు అమలులోకి తీసుకురావాలి? జవాబు: సదా మీరు బ్యాడ్జీని పెట్టుకొని ఉండండి అని బాబా మీకు డైరెక్షన్ ని ఇచ్చారు. ఎవరైనా మిమ్మల్ని ఇదేమిటి, మీరెవరు అని ప్రశ్నిస్తే మేము మొత్తం ప్రపంచమంతటి కామ అగ్నిని చల్లార్చే అగ్నిమాపక దళము అని వారికి చెప్పండి. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతటికి కామ అగ్ని అంటుకొని ఉంది. కావున ఇప్పుడు పవిత్రులుగా అవ్వండి అని మేమందరికీ సందేశమిస్తున్నాము. దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు
సహజమైన స్మృతిలో కూర్చున్నారు. కొందరికి ఇది కష్టం అనిపిస్తుంది. చాలా మంది మేము టైట్ గా లేక స్ట్రిక్ట్ గా కూర్చోవాలి అని భావిస్తారు. అటువంటి విషయమేమీ లేదు అని బాబా అంటారు. ఎలాగైనా కూర్చోండి, కేవలం బాబాని స్మృతి చెయ్యండి. ఇందులో కష్టమైన విషయమేమీ లేదు. ఆ హఠయోగులు అలా టైట్ గా కూర్చుంటారు, కాలిపైన కాలు వేసుకుంటారు. కానీ ఇక్కడ విశ్రాంతిగా కూర్చోండి అని బాబా అంటారు. బాబాను మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చెయ్యండి. ఇది సహజమైన స్మృతి. లెగుస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇది ఉండాలి. ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు తన తండ్రి ముందు కూర్చున్నాడు చూడండి. ఇతడి బుద్ధిలో తల్లి తండ్రుల స్మృతియే ఉంటుంది. అలాగే మీరు పిల్లలే కదా. తండ్రిని స్మృతి చెయ్యటం చాలా సహజం. మనం బాబా పిల్లలం, బాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. శరీర నిర్వహణార్థం గృహస్థ వ్యవహారాల్లో ఉన్న కేవలం బుద్ధి నుండి ఇతరుల స్మృతిని తొలగించెయ్యండి. మీలో కొందరు హనుమంతుణ్ణి, కొందరు ఇంకొకరిని, సాధువులు మొదలైన వారిని స్మృతి చేసేవారు ఇప్పుడు ఇక్కడ ఆ స్మృతులను వదిలేయాలి. అందరూ స్మృతి చేస్తారు కదా. పూజ చేసేందుకు పూజారి మందిరంలోకి వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైనా కలిస్తే శివ్ బాబా తండ్రినైనా నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని తెలియచేస్తున్నారు అని చెప్పండి. శివ్ బాబా నిరాకారుడు. మరి తప్పకుండా అతను సాకారంలోకి వచ్చి నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని అంటారు కదా. నేను పతిత పావనుడిని. ఇది సరైన పదం కదా. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మీరందరూ పతితులుగా ఉన్నారు. ఇది పతితమైన తమో ప్రధాన ప్రపంచం కదా. కావున ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి అని బాబా అంటారు. ఇది మంచి విషయం కదా. ఇక్కడ గురువులు మొదలైన వారి మహిమను చెయ్యరు. నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నాశనమైపోతాయి అని బాబా అంటారు. ఇది యోగ బలం. ఇదే యోగ అగ్ని. గీతా భగవంతుడు నిరాకారుడు అని అనంతమైన తండ్రి సత్యాన్నే వినిపిస్తారు కదా. ఇందులో కృష్ణుడి విషయమే లేదు. కేవలం నన్నొక్కడే స్మృతి చెయ్యండి, ఇంకా ఏ ఉపాయం లేదు అని భగవంతుడు తెలియచేస్తున్నారు. పావనంగా అయ్యి వెళ్ళటం ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. లేకపోతే పదవి తగ్గిపోతుంది. మేం మీకు బాబా సందేశాన్ని ఇస్తున్నాము. నేను సందేశకుడిని అని అర్థం చేయించటంలో కష్టమేమీ లేదు. మాతలు, అహల్యలు, గూనివారు కూడా ఉన్నత పదవిని పొందొచ్చు. ఇక్కడ ఉన్నవారెవరైనా లేక ఇంట్లో ఉన్నవారెవరైనా అందరూ స్మృతి చెయ్యాలి. ఇక్కడ ఉండేవారు బాగా స్మృతి చెయ్యగలరు అని ఏమీ లేదు. బయట ఉండేవారు కూడా చాలా ఎక్కువగా స్మృతిలో ఉండవచ్చు అని,
చాలా సేవ చెయ్యవచ్చని బాబా అంటారు. ఇక్కడకొచ్చి బాబా ద్వారా రిఫ్రెష్ అయ్యి వెళతారు. మరి వారిలో ఎంత సంతోషం ఉండాలి. ఈ చీచీ ప్రపంచంలో ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ కృష్ణపురిలోకి వెళతాము. కృష్ణుడు మందిరాన్ని కూడా సుఖధామము అని అంటారు. కావున పిల్లలకు అపారమైన సంతోషముండాలి. మీరిప్పుడు అనంతమైన తండ్రి సంతానంగా అయ్యారు. మిమ్మల్నే నేను స్వర్గానికి అధిపతులుగా చేశాను. బాబా, మేము 5000 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని కలుసుకున్నాము, మళ్ళీ కలుసుకుంటాము అని మీరు కూడా అంటారు. ఇప్పుడు బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మాయపై విజయాన్ని పొందాలి. ఇప్పుడు ఈ దుఃఖధామంలో ఉండవలసిన అవసరం లేదు. సుఖధామంలోకి వెళ్లేందుకే మీరు చదువుతున్నారు. అందరూ మీ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే నేను వచ్చాను. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలోకి వెళ్ళిపోతాయి. నేను మహాకాలుడిని అని బాబా అంటారు. అందరినీ శరీరాల నుండి విడిపించి ఆత్మలను తీసుకువెళతాను. మేము ఇక త్వరగా వెళ్ళిపోవాలి అని అందరూ అంటూనే ఉంటారు. ఇక్కడ ఇక ఉండవలసిన పని లేదు. ఇది పాత ప్రపంచం, పాత శరీరం. నేనిక అందర్నీ తీసుకువెళతాను అని బాబా చెప్తున్నారు. నేను ఎవ్వరినీ వదలను. హే పతిత పావన రా అని మీరు అందరూ నన్ను పిలిచారు. స్మృతి చేస్తూ ఉంటారు, కానీ దాని అర్థాన్ని ఏమీ తెలుసుకోరు. పతిత పావన అని భజనలు చేస్తూ ఉంటారు. మళ్ళీ రఘుపతి రాఘవ రాజారాం అని కూడా అంటారు. కానీ శివ్ బాబా రాజుగా అవ్వరు, రాజ్యము చెయ్యరు. వారిని రాజారాం అని అనటం పొరపాటు. మాలను స్మరించినప్పుడు రామ రామ అని అంటూ ఉంటారు. ఆ సమయంలో భగవంతుని స్మృతి కలుగుతుంది. శివుడే భగవంతుడు. శివ అన్న పేరుని ఎంతో మంది మనుషులు పెట్టుకుంటారు. కృష్ణుడు కూడా శ్యామ సుందరుడు, వైకుంఠనాథుడు, వెన్న దొంగ మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు కృష్ణుణ్ణి వెన్న దొంగ అని అంటారా? పొరపాటున కూడా అనరు. ఒక్క నిరాకారుడే భగవంతుడు అని, ఏ దేహదారిని భగవంతుడు అని అనటానికి వీల్లేదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా భగవాన్ అని అనటానికి వీల్లేదు. మరి మనుష్యులు తమను తాము భగవంతుడు అని ఎలా చెప్పుకోగలరు? వైజయంతి మాల 108 మాలగా గాయనం చెయ్యబడింది. శివ్ బాబా స్వర్గాన్ని స్థాపించారు. దానికి వీరు యజమానులు. తప్పకుండా అలా అయ్యేందుకు ముందు వారు ఎంతో పురుషార్థం చేసి ఉంటారు కదా. కానీ కలియుగ అంతిమం, సత్యుగ ఆది రెండింటికి మధ్యలో ఉన్న సంగమయుగము అని అంటారు. ఇది కల్పపు సంగమయుగం. మనుషులు యుగే యుగే అని అన్నారు.
అవతారాలని కూడా మర్చిపోయి రాయి రప్పల్లో కణకణంలోనూ ఉన్నాడు అని అంటారు. ఇది కూడా డ్రామానే. ఏదైతే గతించిపోయిందో దానిని డ్రామా అని అంటారు. ఎవరితోనైనా పోట్లాట జరిగితే అది గతించిపోతే ఇక దాని గురించి చింతించకూడదు. ఎవరైనా అనవసరంగా ఏదైనా అంటే దానిని మర్చిపోండి. కల్పపూర్వం కూడా అతడు అలా అన్నారు. అది స్మృతిలో ఉంటే ఇంకా మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించకండి. పిల్లలైన మీరు సేవ చెయ్యాలి కదా. సేవలో విఘ్నాలేవీ రాకూడదు. సేవలో ఎప్పుడూ బలహీనతలను చూపించకూడదు. ఇది శివబాబా సేవ. అందులో ఎప్పుడు చెయ్యను అని అనకూడదు. లేకపోతే తమ పదవిని భ్రష్టం చేసుకుంటారు. బాబాకు సహాయకులుగా అయ్యారు కాబట్టి పూర్తి సహాయం అందించాలి. బాబా సేవను చెయ్యటంలో కొద్దిగా కూడా మోసం చెయ్యకూడదు. సందేశాన్ని అందరికీ అందించాలి. మ్యూజియంకి ఎటువంటి పేరు పెట్టాలంటే దానిని చూడగానే మనుషులు వెంటనే లోపలికి వచ్చి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. మనుషులు కొత్త విషయాన్ని చూసి లోపలికి దూరతారు. ఈ రోజుల్లో భారతదేశ ప్రాచీన రాజయోగం నేర్చుకునేందుకు విదేశాల నుండి ఇక్కడకు వస్తూ ఉంటారు. ప్రాచీనము అనగా అన్నింటికన్నా పాతది అని అర్థం. దానిని భగవంతుడే నేర్పించాడు. అది నేర్పి 5000 సంవత్సరాలవుతుంది. సత్యత్రేతాయుగాలలో యోగం ఉండదు. ఎవరైతే నేర్పించారో వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వారు 5000 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వస్తారో అప్పుడే రాజయోగాన్ని నేర్పిస్తారు. ప్రాచీనము అనగా 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు నేర్పించారు. ఆ భగవంతుడే మళ్ళీ సంగమ యుగంలో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. దీని ద్వారా పావనంగా అవ్వగలరు. ఈ సమయంలో తత్వాలు కూడా పతితంగా ఉన్నాయి. నీరు కూడా ఎంతో నష్టపరుస్తూ ఉంటుంది. పాత ప్రపంచంలో ఉపద్రవాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. సత్యుగంలో ఉపద్రవాలన్న మాటే ఉండదు. అక్కడ ప్రకృతి దాసీగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి శత్రువుగా అయ్యి దుఃఖాన్నిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో దుఃఖమన్న మాటే ఉండదు. సత్యుగం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మళ్ళీ అది స్థాపించబడుతుంది. బాబా ఇప్పుడు ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత దీనిని నేర్పిస్తారు. ఎవరికైతే పాత్ర ఉందో వారే దీనిని అభినయిస్తారు. అనంతమైన తండ్రి కూడా పాత్రను అభినయిస్తున్నారు. నేను ఇతడిలోకి ప్రవేశించి స్థాపన చేసి వెళ్ళిపోతాను. హాహాకారాల తర్వాత మళ్ళీ జై జయ ధ్వనులు వినిపిస్తాయి. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు పాత ప్రపంచం ఉండేది కాదు. ఇది 5000 సంవత్సరాల విషయం.
లక్షల సంవత్సరాలు ఉండే అవకాశం లేదు. కావున ఇక మిగిలిన విషయాలన్నింటినీ వదిలి మీ కళ్యాణం కోసం ఈ సేవలో నిమగ్నమవ్వండి అని బాబా అంటారు. అలిగి సేవలో మోసం చెయ్యకూడదు. ఇది ఈశ్వరీయ సేవ. మాయా తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ బాబా యొక్క ఈశ్వరీయ సేవలో ఎప్పుడూ మోసం చెయ్యకూడదు. బాబా సేవ అర్థం డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. మిత్ర సంబంధికులందరికీ మీరే సత్యమైన స్నేహితులు. బ్రహ్మ కుమారి కుమారులైన మీరు ప్రపంచమంతటికీ మిత్రుల వంటివారు. ఎందుకంటే మీరు బాబాకు సహాయకులు. మిత్రువులలో శత్రుత్వం ఉండకూడదు. ఏదైనా విషయం వస్తే శివ్ బాబాని స్మృతి చెయ్యమని చెప్పండి. బాబా శ్రీమతంపై నడవాలి, లేకపోతే మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటారు. మీరు రైల్లో వస్తారు, అందులో అందరూ ఖాళీగా ఉంటారు. సేవ చెయ్యటానికి అది మంచి అవకాశం. బ్యాడ్జీ చాలా మంచి వస్తువు. ప్రతి ఒక్కరూ దానిని ధరించాలి. ఎవరైనా మీరు ఎవరు అని ప్రశ్నిస్తే మేము అగ్నిమాపక దళం, అగ్నిని ఆర్పేందుకు ఉంటుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ కామ అగ్నిలో దహించుకుపోయారు. ఇప్పుడిక కామం మహాశత్రువుపై విజయాన్ని పొందండి అని బాబా చెప్తున్నారు. కావున బాబాని స్మృతి చేస్తూ పవిత్రంగా అయ్యి దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. ఈ బ్యాడ్జీలను శ్రీమతం ఆధారంగానే తయారు చేశారు. బ్యాడ్జీపై సేవ చేసే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. బాబా మురళీలలో ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. బ్రాహ్మణులందరి దగ్గర ఈ బ్యాడ్జీ ఉండాలి. ఎవరైనా కలిస్తే వారికి దీని గురించి అర్థం చేయించండి. వీరు మన తండ్రి, కావున వీరిని మనం స్మృతి చెయ్యాలి. మేము సాకార వ్యక్తిని మహిమ చెయ్యము. సర్వుల సద్గతి దాత ఒక్క నిరాకారుడైన తండ్రి మాత్రమే. కావున అతడినే స్మృతి చెయ్యాలి. స్మృతి శక్తి ద్వారానే మీ పాపాలు వినాశనమవుతాయి. ఆ తర్వాత అంతిమ స్థితిని బట్టి మీ గతి ఏర్పడుతుంది. దుఃఖధామం నుండి విముక్తులవుతారు. ఆ తర్వాత మీరు మళ్ళీ విష్ణుపురిలోకి వచ్చేస్తారు. ఇది ఎంతటి శుభవార్త! మీరు సాహిత్యాన్ని కూడా వారికి ఇవ్వచ్చు. మీరు పేదవారైతే మేం మీకు ఉచితంగా ఇవ్వగలం. ధనవంతులు తప్పకుండా దీని ఖరీదు ఇవ్వవలసిందే. ఎందుకంటే ఇలా ఎన్నో ముద్రించవలసి ఉంటుంది. ఈ పుస్తకాల ద్వారా మీరు నిరుపేదల నుండి విశ్వ మహారాజులుగా అయిపోతారు. అర్థం చేయించటం జరుగుతూ ఉంటుంది. ఏ ధర్మం వారికైనా మీరు ఒక ఆత్మ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పండి. ఇప్పుడు వినాశనం ముందుంది. ఈ ప్రపంచం ఇక మారనున్నది. శివ్ బాబాను స్మృతి చేసినట్లయితే విష్ణుపురిలోకి వచ్చేస్తారు. మేము మీకు కోట్లు విలువ చేసే వస్తువుని ఇస్తున్నామని చెప్పండి. బ్యాడ్జీతో సేవ చెయ్యాలి అని
బాబా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ పిల్లలు బ్యాడ్జీ పెట్టుకోవటం లేదు, సిగ్గుపడుతున్నారు. బ్రాహ్మణీలు పార్టీలను తీసుకొనొచ్చేటప్పుడు లేక ఆఫీసులు మొదలైన చోట్లకు ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈ బ్యాడ్జీని తప్పకుండా ధరించి వెళ్ళాలి. మీరు దీని గురించి ఎవరికైనా అర్థం చేయిస్తే వారు ఎంతగానో సంతోషపడతారు. మేము ఒక తండ్రిని నమ్ముతాము, వారే అందరికీ సుఖశాంతులిస్తారు. కావున వారినే స్మృతి చెయ్యండి అని చెప్పండి. పతితాత్మలు వారి వద్దకు వెళ్ళలేరు. ఇప్పుడీ పాత ప్రపంచం మారుతుంది. ఈ విధంగా దారిలో సేవ చేస్తూ రావాలి. మీ పేరు ప్రసిద్ధమవుతుంది. సిగ్గుపడతారు కాబట్టి బ్యాడ్జి పెట్టుకుని సేవ చెయ్యరు అని బాబా భావిస్తారు. 1 బ్యాడ్జి, 2 మెట్ల వరస, త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షం. ఈ చిత్రాలు తోడుగా ఉండాలి. పరస్పరం కూర్చొని మీకు మీరే ఒకరికొకరు అర్థం చేయిస్తూ ఉండాలి. అది విని అందరూ గుమ్మికూడతారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తారు. శివ్ బాబా వీరి ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు అని వారికి చెప్పండి. ఇప్పుడిక నన్ను స్మృతి చెయ్యండి, పవిత్రులుగా అవ్వండి అని బాబా అంటారు. అపవిత్రులు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఈ విధంగా మధురాతి మధురంగా వారికి వినిపించాలి. అప్పుడు ఎంతో సంతోషంగా వారు వింటారు. కాని ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోవటం లేదు. సెంటర్కు, క్లాసుకు వెళ్ళినప్పుడు కూడా బ్యాడ్జీ పెట్టుకోవాలి. మిలిటరీ వాళ్లకు బ్యాడ్జీ వేలాడుతూ ఉంటుంది. వారెప్పుడైనా సిగ్గుపడతారా? మీరు కూడా ఆత్మిక మిలిటరీనే కదా. బాబా డైరెక్షన్ ఇస్తే దానిని మీరు ఎందుకు అమలు చెయ్యరు? బ్యాడ్జీ పెట్టుకుంటే మేము శివ్ బాబా పిల్లలము అన్న స్మృతి కూడా కలుగుతూ ఉంటుంది. ప్రతిదినం సెంటర్లు కూడా తెరవబడతాయి. ఎవరో ఒక్కరు బయటపడుతూ ఉంటారు. ఫలానా పట్టణంలో మీ సేవా కేంద్రం లేదు అని అంటారు. ఎవరైనా ఏర్పాటు చేస్తే, నిమంత్రణ ఇస్తే మేమొచ్చి సేవ చెయ్యగలము అని వారికి చెప్పండి. పిల్లలు ధైర్యాన్ని చూపితే బాబా సహాయం చేస్తారు. సెంటర్లు తెరవండి, సేవ చెయ్యండి అని బాబా పిల్లలకే చెప్తారు. ఇవన్నీ శివ్ బాబా దుకాణాలే కదా. బాబా పిల్లల ద్వారా నడిపిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, పరస్పరంలో గొడవ పడి సేవలో మోసం చెయ్యకూడదు. ఎప్పుడూ విఘ్న రూపకంగా అవ్వకూడదు. బలహీనతను చూపించకూడదు. బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి. రెండో పాయింట్, ఎప్పుడైనా ఎవరితో అయినా గొడవ జరిగితే అది గతించిపోతే ఇక దాని గురించి చింతన చెయ్యకూడదు. ఎవరైనా ఏదైనా తప్పుగా అంటే మీరు వాటిని మర్చిపోండి.
కల్పపూర్వం కూడా ఇలాగే అన్నారు. ఆ విషయాన్ని మళ్ళీ ఎప్పుడూ ప్రస్తావించకండి. వరదానం: శాంతి దూతలుగా అయ్యి సర్వులకు శాంతి సందేశాన్నిచ్చే మాస్టర్ శాంతి శక్తి దాత భవ. పిల్లలైన మీరు శాంతి సందేశకులు, శాంతి దూతలు. ఎక్కడ ఉన్నా కానీ సదా స్వయాన్ని శాంతి దూతలుగా భావించుకుని నడవండి. శాంతి దూతలు శాంతి సందేశాన్నిచ్చేవారు. దీని వలన స్వయం కూడా శాంతి స్వరూపులైన శక్తివంతులుగా ఉంటారు మరియు ఇతరులకు కూడా శాంతిని ఇస్తూ ఉంటారు. వారు అశాంతినిస్తారు, మీరు శాంతినివ్వండి. వారు నిప్పంటిస్తే మీరు నీళ్లు పొయ్యండి. శాంతి మెసెంజర్లు, మాస్టర్ శాంతి శక్తి దాతలైన పిల్లల కర్తవ్యం ఇదే. స్లోగన్: ఏ విధంగా శబ్దంలో రావటం సహజమనిపిస్తుందో అలా శబ్దం నుండి దూరంగా వెళ్ళటం కూడా సహజమవ్వాలి. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. యోగంలో సదా మైట్ హౌస్ మరియు లైట్ హౌస్ స్థితిని అనుభవం చెయ్యండి. జ్ఞానం లైట్ మరియు యోగం మైట్. జ్ఞానం మరియు యోగం రెండు శక్తులు లైట్ మరియు మైట్ సంపన్నంగా ఉండాలి. వీరినే మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఎటువంటి పరిస్థితినైనా క్షణంలో దాటివెయ్యగలరు. ఓం శాంతి.